Hi friends, welcome to Q&A episode number 114. Last Sunday Q&A లో మీరు ఏదైతే కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ సండే నేను ఆన్సర్ చేస్తా. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కుషంత్ కుమార్ అయితే కామెంట్ చేశారు. MT-15 వర్సెస్ డ్యూక్ 200 బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బైక్ చెప్పు బ్రో మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. డ్యూక్ 200 అయితే బెస్ట్ అని చెప్తాను. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను MT-15 రివ్యూ చేశాను అనమాట. గ్రీన్ కలర్ది మ్యాటిక్ గ్రీన్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా, చూస్తానికి లైవ్లో చాలా బాగుంది. ఆ వీడియో రికార్డ్ చేసి వస్తుంటే నేను నా వెహికల్ మీద వస్తున్నప్పుడు నాది డ్యూక్ 200 అనమాట. సో ఆ వెహికల్ వేసుకుని వస్తుంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, వెహికల్ అయితే MT-15 చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, చాలా కాంపాక్ట్ అయితే ఉండిద్ది. సో మీకు మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. గేర్ రేషియో కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు. సో అందుకు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. SYS ఇంజిన్ అయినప్పటికీ ఇంజిన్ రిఫైన్మెంట్ స్మూత్గా ఉంది, కంఫర్ట్ ఉంది, లుక్స్ బాగుంటాయి. సో MT-15 అయితే 2,10,000 2,15,000 రూపీస్ ఆ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని చెప్తాను. మైలేజ్ కూడా మీకు 45-50 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది. ఇంకా డ్యూక్ 200 గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రీమియం ఫీచర్స్ అయితే ఉంటాయి. లుక్స్ కూడా బాగుండిద్ది, మంచి సస్పెన్షన్, మంచి టైర్స్ ఇవన్నీ అయితే ఇస్తారనమాట. DOS ఇంజిన్ కూడా చాలా బాగుండిద్ది కాబట్టి మీకు ప్రీమియం ఫీచర్స్తో మంచి ఇంజిన్ కావాలనుకుంటే డ్యూక్ 200 కొనుక్కోండి. MT-15 కూడా చాలా బాగుండిద్ది, బట్ మీరు ప్రైస్ అనమాట 2,40,000 రూపీస్ పెట్టి డ్యూక్ 200 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 30,000 రూపీస్ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే MT-15 కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను నా వెహికల్ రైడ్ చేసుకుంటూ GoPro వ్యూలో మాట్లాడుకుంటూ వచ్చాను అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడండి. ఎవరైనా ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనుక్కోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గణేష్ కామెంట్ చేశారు. హీరో ఎక్స్ట్రీమ్ 125R వర్సెస్ హోండా షైన్ SP 125 విచ్ వన్ ఈస్ బెస్ట్ బైక్ చెప్పన్నా. బ్రో మీకు ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే చాలా బాగుంటుంది. లుక్స్ పరంగా చూసుకున్న, ఫీచర్స్ పరంగా చూసుకున్న 125cc సెగ్మెంట్లో ఆ వెహికల్ బాగుందన్నమాట. ఇంకా షైన్ SP 125 మీరు ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది, అలాగే ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం వెయిట్ తక్కువ ఉండాలి, ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు షైన్ SP 125 అయితే తీసుకోవచ్చు. లేదు బ్రో నేను కొద్దిగా కాలేజీకి వెళ్ళొస్తుంటాను, నాకు చూస్తానికి బాగుండాలి, అలాగే మైలేజ్ రావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రీమ్ 125 అయితే తీసుకోండి. ఫ్యామిలీకి అంతగా సెట్ అవ్వదు. సో సెట్ అయిద్దా లేదా అనే దాని గురించి మీరు లైవ్లో ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చొని చెక్ చేసుకుంటే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ రెండు వెహికల్స్ మీద డెడికేటెడ్గా వీడియోస్ రికార్డ్ చేశాను. ఎవరైతే ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఒకసారి మన వీడియోస్ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ నరేంద్ర అయితే కామెంట్ చేశారు. హాయ్ బ్రో, బజాజ్ పల్సర్ N150 అప్సైడ్ డౌన్ ఫోక్స్ విల్ ఇట్ కమ్ ఆర్ నాట్. బ్రో రీసెంట్గానే N150 అయితే లాంచ్ చేశారనమాట. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వస్తుందా రాదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే 150cc సెగ్మెంట్లో కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే పెట్టేసేసారనమాట. 1,55,000 దాకా అయితే ఉంది. కొన్ని షోరూమ్స్లో 1,50,000 1,55,000 దాకా అయితే అమ్ముతా ఉన్నారు కదా. సో ఇప్పుడు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ N160కి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అప్డేట్ చేశారు కదా, ఆ సస్పెన్షన్ ఈ వెహికల్లో పెట్టారనుకో ఇంకా ప్రైస్ అయితే పెరిగిపోయింది అనమాట. సో బజాజ్ వాళ్ళు ఏ కాడికి ప్రైస్ కొంచెం తక్కువలోనే తీసుకొద్దామని చెప్పి చూస్తారు. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగానే ఉండిద్ది. ఫ్యూచర్లో చెప్పలేం, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనుకోండి. అందరూ కూడా 150cc వెహికల్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారనుకో, ఖచ్చితంగా వీళ్ళు కూడా అప్గ్రేడ్ చేయాలన్నమాట. అప్పుడు దాకా వీళ్ళు అప్గ్రేడ్ చేయరు, టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే వస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా చేయాలనుకుంటే చేయొచ్చు. సో మన చేతుల్లో అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే రాదు. నెక్స్ట్ మహీధర్ అయితే కామెంట్ చేశారు. యమహా XSR 155 ఇండియాలో రిలీజ్ అవుతుందా, ఎప్పుడు అనేది అఫీషియల్గా అయితే మనకి అప్డేట్ అయితే లేదనమాట. మేబీ 2026లో రావచ్చు, లేకపోతే 2025 ఎండింగ్లో కానీ 26లో కానీ రావచ్చు. సో అదొకటి. అలాగే XSR 155 అనే పేరుతో వస్తుందా లేకపోతే RX100 అనే పేరుతో వస్తుందా అనేది మనము వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు Q&Aలో నేను మీకు అప్డేట్ చేశాను. నాకు తెలిసిన ఒకసారి అయితే చెప్పారనమాట. సో యమహా PR టీమ్ ఉండిద్ది కదా, సో వాళ్ళకి కొంచెం అప్డేట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ ద్వారా లీక్ అయిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో RX100 బాగా ఫేమస్, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ నేమ్తో ఒక వెహికల్ అయితే వస్తుందంట, కాకపోతే అది XSR 155 అంటున్నారు. అది వస్తుందా లేకపోతే వేరే డిజైన్లో లాంచ్ చేస్తారనేది మనం అఫీషియల్గా వెహికల్ లాంచ్ అయినప్పుడే చూడాలి. సో ఒకవేళ XSR 155 కానీ RX100 కానీ ఏదైనా లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఒక వీడియో చేస్తాను, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ హజీవ్ అలీ అయితే కామెంట్ చేశారు. ఐ లవ్ యమహా ఇంజిన్స్. యమహాలో 100cc 125cc బైక్స్ ఎందుకు లేవు, ఫ్యూచర్లో ఏమైనా వస్తాయా? చెప్పలేం బ్రో, ఫ్యూచర్లో రావచ్చు, వస్తాయని అనుకుంటున్నాను. 100cc 125cc వెహికల్స్ ఇంతకు ముందు అయితే ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. RX100 అయితే ఇంతకు ముందు ఉంది, అది 100cc ఇంజను. అలాగే 125ccలో సెల్యూటో 125 అని చెప్పేసి ఒక వెహికల్ అయితే ఉండేదన్నమాట. నాకు తెలుసు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను యమహా షోరూమ్కి వెళ్ళినప్పుడు సెల్యూటో 125 అయితే అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను, బట్ అది సరిగా రాలేదన్నమాట, నేను డిలీట్ కూడా చేసేసాను అనమాట. సో నేనైతే అఫీషియల్గా రైడ్ చేశాను, వెహికల్ అయితే చాలా బాగుండేది అప్పట్లో 125cc ఆ వెహికల్.
సో ఎందుకు ఆపేశారనే దాని గురించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ మేబీ ఫ్యూచర్లో రావచ్చు. XSR 125 కానీ XSR 155 కానీ ఖచ్చితంగా వస్తాయి బ్రో. మన ఇండియాలో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ పేరుతో లాంచ్ చేస్తారా లేకపోతే వేరే పేరు పెట్టి తీసుకొస్తారనేది వెయిట్ చేయాలి. సో యమహాలో 125cc వెహికల్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ శివసాయి అయితే కామెంట్ చేశారు, అన్నా నువ్వు డ్యూక్ 200 తీసుకున్నావు కదా, మనీ ఈఎంఐ ఎంత పడింది చెప్పన్నా. బ్రో ఎవ్రీ మంత్ 5400 రూపీస్ దాకా అయితే నేను పే చేస్తా ఉన్నాను నా KTM డ్యూక్ 200కి. ఈఎంఐ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను. ఎవరైతే చూడలేదో ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేయండి, వీడియోస్లోకి అయితే వెళ్ళి కొద్దిగా స్క్రోల్ చేయండి, మొత్తం మీకు అక్కడ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది డ్యూక్ 200 కొనుక్కోవాలి అని అనుకుంటే. నెక్స్ట్ శేఖర్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఫ్రమ్ కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నాకు ఇట్లాగే మీ సపోర్ట్ ఇస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాము. నీ డ్రీమ్ బైక్ ఏది మరి, ఆ బైక్కి ఎందుకు అంత ఇష్టం? బ్రో నా డ్రీమ్ బైక్ అంటే నాకనే కాదు, మోటార్ సైకిల్ సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కొద్దిగా పెద్ద వెహికల్ కొనాలి అంటే సూపర్ బైక్ కొనాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి రైడ్ అని చెప్పేసి అందరికీ ఉండిద్ది అనమాట. సో నాకు కూడా ఒక డ్రీమ్ అయితే ఉంది. ఇన్లైన్ 4 అంటే నాకు చాలా ఇష్టం, సౌండ్ చాలా బాగుండిద్ది, ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది అనమాట. సో ఒక ఇన్లైన్ 4 వెహికల్ పర్చేస్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంది. సో మరి పర్టికులర్గా ఏది కొనాలని చెప్పేసి నాకు ఐడియా లేదు. డబ్బులు ఉంటే ఎవరైనా పర్చేస్ చేస్తారు, బట్ దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఒకవేళ ఏదైనా స్పేర్ పార్ట్ పోయిందనుకోండి, ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. చాలామంది వెయిట్ చేయలేరు, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వెయిట్ చేయలేరు. సో మనలాంటి వాళ్ళం అయితే ఖచ్చితంగా 2 నెలలైనా 3 నెలలైనా ఆగి ఆ స్పేర్ పార్ట్ వచ్చిన తర్వాతే వేయించుకోవాలి. కాబట్టి నేను కొనుక్కునేటప్పుడు మీకు నేను ఖచ్చితంగా చెప్తాను ఏ వెహికల్ తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను. సో చాలా టైం అయితే పట్టిద్ది, అంత ఈజీ కాదు అలాంటి వెహికల్స్ పర్చేస్ చేయటం. సో త్వరలో పర్చేస్ చేద్దాం, మీ అందరూ సపోర్ట్ చేస్తున్నాను బ్రో. ఇంకా మంచి మంచి వెహికల్స్ రివ్యూ చేద్దాము. సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం మన ఛానల్ని. మొబైల్ గేమింగ్ అయితే కామెంట్ చేశారు, బ్రో నీ పర్సనల్ బైక్ ఏంటి? ఇందాకే చెప్పాను కదా బ్రో, KTM డ్యూక్ 200 అయితే నేను ప్రజెంట్ యూజ్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర వెస్పా కూడా ఉంది, అలాగే రైడర్ 125 కూడా ఉంది. వెస్పా అయితే అస్సలు కొనొద్దు, మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. కానీ ఇంజిన్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. వెస్పా ప్రోస్ అండ్ కాన్స్ గురించి అంటే నా 5 years అయితే అవుతుంది అనమాట వెస్పా కొని. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నా యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరైనా వెస్పా కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది కొనాలా వద్దా అని చెప్పేసి. KTM డ్యూక్ 200 చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రో రివ్యూ చేయండి, మీరు యూజ్ చేస్తున్నారు కదా మేము కూడా కొనుక్కుంటాం అని చెప్పేసి. కొన్ని రోజులు వాడినేయండి బ్రో, ఇంకా ఒక 1 month అయినా నాకు టైం ఇవ్వండి, నేను సెకండ్ సర్వీస్ అయితే చేపిస్తాను. సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం డ్యూక్ 200 గురించి. నెక్స్ట్ మెగా మాఫియా కామెంట్ చేశారు, బ్రో డెలివరీ బాయ్స్కి స్కూటీ ఆర్ బైక్ విచ్ ఈస్ బెస్ట్? బ్రో డెలివరీ బాయ్స్ అంటే ఖచ్చితంగా ఆ ఫుడ్ని స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. అంటే స్కూటీ కొనుక్కున్నారనుకోండి, బూట్ స్పేస్లో మీరు ఆ స్టోరేజ్ పెట్టుకొని డెలివరీ చేయొచ్చు. బట్ మీకు ప్రాబ్లం ఏంటంటే స్కూటీ పర్చేస్ చేస్తే బెల్ట్ డ్రైవ్ అనమాట, మీకు 4500 kilometers అలా తిరిగిన తర్వాత మీకు రోలర్స్ అయితే ఉంటాయి లోపల, అవి పాడైపోతూనే ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి, పికప్ అయితే తగ్గిపోయింది అనమాట. మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్ది ఏ స్కూటీ పర్చేస్ చేసినా సరే. సో మైలేజ్ కూడా రాదు, 40 kilometers, మహా అయితే 45, ఇంకా గట్టిగా ట్రై చేస్తే 50, అంతకు మించి మీకు 50 kilometers మించి ఎక్కువ మైలేజ్ రాదనమాట మీరు ఏ స్కూటర్ పర్చేస్ చేసినా సరే. సో డెలివరీ బాయ్స్కి ఎక్కువగా మైలేజ్ ఇంపార్టెంట్. అలా చూసుకున్నట్లయితే మీకు స్కూటర్స్ పనికిరావు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇంకా మనం మోటార్ సైకిల్స్ దగ్గరికి వస్తే స్పేస్ అయితే ఏమీ ఉండదు. జనరల్గా ఏ డెలివరీ బాయ్ అయినా సరే బ్యాక్ సైడ్ ఒక బాక్స్ అయితే బిగించుకుంటాడు, టాప్ బాక్స్ అంటారు కదా. సో అది బిగించుకుంటే దాంట్లో హ్యాపీగా ఫుడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. టాప్ బాక్స్ ఒకటి కొనుక్కుంటే సరిపోయింది, 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు స్ప్లెండర్ ప్లస్ కొనుక్కున్నా లేకపోతే ప్లాటినా 100 కొనుక్కున్నా 110, 125cc లోపు మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. నేనైతే మాత్రం మీకు మోటార్ సైకిలే కొనుక్కోమని చెప్తాను. ఫైనల్గా నవీన్ కుమార్ అయితే కామెంట్ చేశారు, బ్రో 1,70,000కి ప్రజెంట్ ఉన్న బైక్స్లో బెస్ట్ 3 బైక్స్ సజెస్ట్ చేయండి, ప్రిఫరెన్సెస్, లుక్స్, మైలేజ్, పెర్ఫార్మెన్స్. బ్రో పెర్ఫార్మెన్స్ కావాలంటే మైలేజ్ రాదు, మైలేజ్ కావాలంటే పెర్ఫార్మెన్స్ ఉండదన్నమాట. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. లుక్స్ మాట్లాడుకున్నట్లయితే మీకు ఆ టైంలో ఏది నచ్చితే అది కొనుక్కోండి. నేనైతే మాత్రం ఒక 3 వెహికల్స్ సజెస్ట్ చేస్తాను. అపాచీ RTR 160 ఫ్యామిలీకి బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, డీసెంట్ మైలేజ్ అయితే వస్తుంది. యమహా FZS వర్షన్ 4.0 మొత్తం LED లైట్స్ అయితే ఉంటాయి, అది కూడా ఫ్యామిలీకి సరిపోయిద్ది, కొద్దిగా యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఆ వెహికల్ కావాలంటే మీరు అది కొనుక్కోవచ్చు. లేదనుకుంటే N160 బజాజ్ పల్సర్ N160 డ్యూయల్ ఛానల్ ABS, లుక్స్ కూడా చాలా బాగుంటాయి, ఫ్యామిలీకి కూడా ట్రై చేయొచ్చు, అది బాగానే ఉండేది ఫ్యామిలీకి కూడా. సో ఈ 3 వెహికల్స్లో మీకు ఏది నచ్చిందో, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా పర్ఫెక్ట్గా ఏది సెట్ అయ్యిద్దో అది కొనుక్కోండి. నా ఒక్క సజెషన్ ఏంటంటే ఈ 3 షోరూమ్స్కి వెళ్ళి మీరు ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి.
మీరు నడిపినప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అబ్బాయి ఈ వెహికల్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, సో ఈ బడ్జెట్కి నేను ఇది తీసేసుకుంటానని చెప్పేసి మీకే అర్థమైపోయింది. అప్పుడు మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.